నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. మరికొద్ది సేపట్లో నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరంలో క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన జరగబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ స్థాయిలో తలపెట్టిన ఈ క్వాంటమ్ కేంద్రానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పటివరకు దేశంలో ఈ టెక్నాలజీని ఒడిసిపుచ్చుకున్న రాష్ట్రం లేదు. ఆ మాటకొస్తే ప్రపంచంలోని ఎన్నో దేశాలు ఈ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో వెనుకబడే ఉన్నాయి. కానీ దార్శనికుడిగా మనం చెప్పుకునే టెక్నాలజీకి పెద్దపీట వేసే, రాబోయే కాలంలో ఏ టెక్నాలజీకి ఏ రంగానికి అత్యద్భుత అవకాశాలు ఉంటాయో అభివృద్ధికి ముందుగానే అంచనా వేయగలిగిన సముద్రుడైన విజనరీ లీడర్ మన చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2024లో మరోసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ క్వాంటమ్ వ్యాలీని అమరావతికి తీసుకొచ్చేందుకు సంకల్పించారు. అందుకోసం ఎన్నో సంస్థల ప్రతినిధులతో ముమ్మర చర్చలు జరిపారు. అవన్నీ ఫలించి ఇప్పుడు ప్రపంచ టెక్నాలజీ దిగ్గజమైన IBM, ఇండియన్ గ్లోబల్ జైంట్ అయిన TCS కంపెనీలు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నెలకొల్పేందుకు ముందుకు వచ్చాయి. 4,500 కోట్ల నుంచి 5,000 కోట్ల మధ్య భారీ అంచనా వ్యయంతో అమరావతిలో రూపుదిద్దుకుపోతున్న ఈ క్వాంటమ్ వ్యాలీ కనుక పూర్తయితే ఏకంగా 90,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించగలదు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో వేల మంది దీనిపై ఆధారపడి జీవనం సాగించబోతున్నారు. వివిధ వృత్తులు, వివిధ ఉపాధి మార్గాల ద్వారా. తద్వారా అమరావతి ఆర్థికాభివృద్ధికి ఈ క్వాంటమ్ వ్యాలీ ఎంతో దోడ్పడినుంది. ఒక విధంగా చెప్పుకోవాలంటే హైదరాబాద్కు హైటెక్ సిటీ ఎలాగో అలాగే మన అమరావతికి క్వాంటమ్ వ్యాలీ ఎలా చెప్పుకోవాలి. తద్వారా అమరావతిని అమరావతి ఆంధ్రప్రదేశ్ను ఈ క్వాంటమ్ టెక్నాలజీలో దేశంలోని అగ్రగణ్యంగా నిలపడమే కాకుండా ప్రపంచంలోని 5 అగ్రశ్రేణి క్వాంటమ్ టెక్నాలజీ సంస్థలలో ఒకటిగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ నిలుపునుంది. ఈ మనందరికీ ఎంతో గర్వకారణం. ఎందుకంటే ఈ క్వాంటమ్ వ్యాలీ కనుక పూర్తయితే ముందే చెప్పుకున్నట్టుగా దీని వేల మంది ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించడం ద్వారా సెల్ఫ్ సస్టైనబుల్ సిటీగా అమరావతి రూపొందించేందుకు అవసరమైన భారీ ఆదాయం వివిధ పన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా దాఖలు పడనుంది. ఇది గొప్ప అమరావతిని స్వయం సమృద్ధ నగరంగా తీర్చిదిద్దేందుకు ఎంతగానో ఉపకరిస్తుంది. అంతేకాదు ఈ క్వాంటమ్ వ్యాలీ ప్రాధాన్యతను గుర్తించిన దేశంలోని 20 ప్రఖ్యాత యూనివర్సిటీలు, 100కు పైగా నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా క్వాంటమ్ వ్యాలీ టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి ఇప్పటికే ఒప్పందం కూర్చుకున్నాయి. దీన్ని బట్టి తెలుస్తుంది మనకి రాబోయే కాలంలో ఈ క్వాంటమ్ టెక్నాలజీ అనేది ఎంత అద్భుత పాత్ర పోషించబోతోందో. అన్ని రంగాల్లోనూ ప్రతి రంగాన్ని కూడా ఈ క్వాంటమ్ టెక్నాలజీ అనేది శాసించబోతోంది. ఇలాంటి అద్భుతమైన క్వాంటమ్ వ్యాలీ త్వరలో పూర్తి కావాలని, ఇది పూర్తయిన తర్వాత మన ముందే చెప్పుకున్నట్టు మన ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి చుక్కాగా నిలవడమే కాకుండా మన రాష్ట్రానికి చెందిన టెక్నాలజీ నిపుణులు, ఇంజనీర్లు వీళ్ళందరూ కూడా ఉపాధి కోసం ఇట్లా వేరే రాష్ట్రాలకు, వేరే దేశాలకు వలసపోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మన కళ్ళ ముందే మన అమరావతిలోనే చక్కగా ఉంటూ హాయిగా ఉద్యోగాలు చేసుకుంటూ చక్కగా వర్ధిల్లాలని ఆశిద్దాం. భారతదేశపు తొలి క్వాంటమ్ వ్యాలీ టాప్ 5 గ్లోబల్ క్వాంటమ్ హబ్లలో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దే దిశగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన కార్యక్రమం 90 లక్షల స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంతో సుమారు 88,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా రూపుదిద్దుకోనున్న విశాలమైన ప్రతీకాత్మక ఐకానిక్ ఆధునిక భవనం. 133 క్యూబిట్స్ సామర్థ్యంతో IBM క్వాంటమ్ సిస్టమ్ 2, ప్రపంచపు తొలి క్వాంటమ్ బయో ఫౌండరీ, స్టార్టప్లకు ఓపెన్ క్యూచిప్ ఐఎన్ టెస్ట్ బెడ్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్, భారతదేశపు తొలి క్వాంటమ్ రిఫరెన్స్ సౌకర్య కేంద్రం మరియు అత్యాధునిక క్వాంటమ్ సేఫ్ సొల్యూషన్స్ ప్రధాన కార్యాలయం. అంతేకాదు హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఆల్గోరిథమ్స్, పరిశోధన, డీప్ టెక్ ఆవిష్కరణలకు అవసరమైన అన్ని వనరులు ఒకే వేదికపై సమీకృతం.